సౌత్ సినిమా ఇండస్ట్రీలో సెక్స్ బాంబ్, శృంగార దేవత అనే గుర్తింపుతో ఒక తారని ఏలిన నటి సిల్క్ స్మిత. పాటల్లో ఏ డ్రెస్ వేసేదో అదే కాస్ట్యూమ్తో షూటింగ్ గ్యాప్లో కూడా కూర్చునేదట. ఒకసారి మీడియా వాళ్ళు ఇలా ఉండడం ఇబ్బందిగా అనిపించదా అని అడిగితే, 100 మంది ముందు ఇదే డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తాను, రేపు కోట్ల మంది అదే చూస్తారు, ఇక్కడ 10 మంది ముందు కూర్చుంటే తప్ప, ఒకవేళ అదే తప్పైతే అలాంటి పాటలు మీరు తీయకూడదు, నేను చేయకూడదు అని చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. ఆ రోజుల్లో సిల్క్ స్మిత పాట ఉందంటే సినిమా ఓపెనింగ్స్కే మరో లెవెల్ క్రేజ్ ఉండేది. విడుదల కాకుండా ఆగిపోయిన కొన్ని సినిమాలు కూడా ఆమెతో ప్రత్యేకంగా ఒక పాట చిత్రీకరించి జోడించిన తర్వాతే బిజినెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం ఆమె పాటల కోసమే థియేటర్స్కి వచ్చే జనాలు కొల్లలు. ఆమె పాటల వల్ల హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శివాజీ గణేశన్ నటించిన జస్టిస్ చౌదరి తమిళ్ రీమేక్లో కూడా సిల్క్ స్మిత ప్రత్యేక పాటను జోడించాలని బయ్యర్లు అడిగారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, మలయాళ భాషలో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఆమెపై అభిమానానికి హద్దులే ఉండేవి కావు. ఒకసారి షూటింగ్ సమయంలో ఆమె కొరికిన యాపిల్ని వేలం వేయగా 26,000కు అమ్ముడైంది. కొందరు అభిమానులు ఆమె కొరికిన పాన్ కూడా కావాలని అడిగేవారు. కొన్ని సంవత్సరాల పాటు సౌత్ సినీ పరిశ్రమలో ఆమె ఒక ప్రత్యేక సంచలనంగా నిలిచారు. కానీ వ్యక్తిగత జీవితంలోని సమస్యల మధ్య 1996లో ఆమె జీవితం విషాదంతమైంది. ఆమె పాటల వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా ఆమె మరణించినప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. హీరో అర్జున్ ఒక్కడే చివరి చూపుకు వెళ్ళారు. అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటా నిన్ను అని మాట ఇచ్చి మోసం చేసిన వ్యక్తి గురించి ఎన్నో కథనాలు వచ్చినా ఆ విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్. అసలేం జరిగిందో డీటెయిల్గా ఈ వీడియోలో చూడండి. లెటర్లో ఉన్న మ్యాటర్ యథాతథంగా చెప్పడం జరుగుతుంది. అభాగ్యురాలు 22/9/1996. దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నా వారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవ్వరూ ప్రేమ చూపలేదు. ఎవరికీ నా మీద ప్రేమ లేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవరికి విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచి చేశాను, కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయం ఇది? నాకు ఉన్న ఏ కొంచెమైన బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలను. నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయం అనిపిస్తే అదే చేశాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతమందికి మంచి చేసినా వంచన చేశాడు. దేవుడుంటే చూసుకుంటాడు. నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవ్వరికీ విశ్వాసం లేదు, బాబుకు తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను, కానీ ఇది నా వల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలుసు.